భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 27వ అధ్యాయము సులక్షణరాజు కథ. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో ఇలా చెప్పెను. జహ్ను, ఇంకను మాఘమాస మహాత్మ్యమును చెప్పెదను, ఆలకింపుము. ఈ కథ చదివినవారు జన్మ సంసార సాగరము నుండి తరింతురు. పూర్వకాలమున ద్వాపరయుగమందు అంగదేశాధీశుడైన సులక్షణుడు అను పేరుగల సూర్యవంశమునందు ఉద్భవించిన రాజు కలడు. అతడు మిక్కిలి ధర్మాత్ముడు, బలము కలవాడు, శత్రువులను చంపువాడు, శత్రువుల పట్టణములను జయించినవాడునూ అయి ప్రజలను మిక్కిలి చక్కగా పరిపాలించుచుండెను. ఆ రాజునకు పరమ పతివ్రతలగు 100 మంది భార్యలుండిరి. పర్వతద్వీప రాజ్యమునంతనూ పాలించుచు సామంతరాజులచే మర్యాదలు పొందుచుండెను. అతడు తన 100 మంది భార్యలయందును పుత్రుణ్ణి బొందనేరక పుత్రసంతానము కొరకు అనేక ధర్మకార్యములను చేయుచుండెను. కాని పుత్రులు లేక రాజు చాలా చింతాక్రాంతుడై ఇలా తలంచెను. నేను పూర్వజన్మమున పుత్రులను పొందగలుగు మంచి కార్యములనేమియూ చెయ్యలేదు. అందువలన నాకు రాజ్యమును పరిపాలింపగల గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు కూడా కలుగలేదు. పుత్రులు లేని వారికి పుణ్యలోకములు లేవని పురాణములు చెప్పుచున్నవి. పుత్రుడు లేని వారికి, దరిద్రునకు, చేసిన మేలు మరిచిన వారికి, వేదమురాని విప్రునకు సద్గతి కలుగజాలదని వేదవేత్తలగు మునులు వచింతురు. కావున పుత్రహీనుడనగు నాకు ఇహపర సుఖములు లేవు. కావున నేను మునీశ్వరుల ఆశ్రమములకు వెళ్ళి సమస్త ధర్మార్థజ్ఞానులగు వారి సేవ చేసి నా అభీష్టమును వారికి తెలుపుదును. వారు నాకు పుత్రుడు కలుగు ఉపాయమును చెప్పగలరు. ఆ ఉపాయమును నేను నిర్వహిస్తాను అని మనస్సులో నిశ్చయించుకొని సులక్షణుడు తన రథమెక్కి సహచరులతో కూడా బయలుదేరి సర్వమునిజన సంసేవ్యమానమగు నైమిషారణ్యమును చేరి అచ్చటగల మునులకు నమస్కరించి బద్ధాంజలుడై వారి ఎదుట నిలబడి తన వృత్తాంతమును వారికి విన్నవించెను. ఆ మునులు రాజు యొక్క పుత్రకాంక్షను, ధర్మాసక్తిని గని, రాజా, నీవు పూర్వజన్మమునందు పాపము చేసితివి. దానిని చెప్పెదము, వినుము. పూర్వజన్మమందు నీవు క్షత్రియుడవు, సౌరాష్ట్రదేశమునకు రాజువు. నీవు రథగజ తురగ పదాతులతో గూడుకొని సమస్త సంపదలతో కూడినవాడవై మాఘమాసమున మకరరాశియందు సూర్యుడుండగా రథసప్తమినాడు ఉదయమందు స్నానము చెయ్యలేదు. రథసప్తమినాడు గుమ్మడికాయను దానమివ్వలేదు. అందువలన నీకు పుత్రసంతానము కలుగలేదు. మాఘశుద్ధ సప్తమినాడు గుమ్మడికాయను దానమిచ్చినవాడు పుత్రసంతానమును పొందును. మాఘశుద్ధ సప్తమి దినమున పువ్వులు, ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగునవి చేర్చి గుమ్మడికాయతో దానమును విప్రునికి ఇవ్వవలెను. అట్లు చెయ్యని వానికి పుత్రప్రాప్తి లేదు. సులక్షణుడు వారి పలుకులను విని పుత్రార్థియై మునుల పాదములకు వేరువేరుగా నమస్కరించి వారిని స్తోత్రము చేసి, మునివల్లభులారా, నాకు పుత్రుడు కలుగునట్లు వరమును ప్రసాదింపుమని అడిగెను. మునీశ్వరులు ఆ రాజు పలుకులు విని మాదీఫలమును మంత్రించి రాజుకిచ్చెను. రాజా, ఈ మాదీఫలమును 100 భాగములు చేసి నీ 100 భార్యలకు ఇవ్వు. వారు దీనిని తిన్న పిమ్మట నీకు 100 మంది పుత్రులు కలుగుతారు. నీ ఇంటికి పొమ్ము అని కరుణామయులగు మునులు పలికి ఫలమునిచ్చారు. రాజు ఆ ఫలమును గ్రహించి మునులకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళెను. సులక్షణుని భార్యలు తమ భర్త మంత్రింపబడిన మాదీఫలమును తీసుకొని ఇంటికి వచ్చినట్లు దాసీల వల్ల విని పరమ సంతోషముతో భర్తకు ఎదురుగా వెళ్ళి తమ ఇంటి ద్వారమందు పువ్వులను, పేలాలను, అక్షతలను భర్తపై చల్లి నీరాజనాది దీపహారతుల చేత పరమప్రేమను చూపుతూ రాజును ఆదరించారు. రాజు మార్గాయాసమున అలసిపోయెను. మాదీఫలమును శయనగృహమందుంచి భోజనార్థము
మరొక గృహాంతర్భాగమునకు వెళ్ళెను. సులక్షణుని భార్యలలో ఆఖరి భార్య తనకొక్కతికే పుత్రుడు కలుగవలెనన్న అసూయభావముతో ఆ మాదీఫలమును సంగ్రహించి ఒక రహస్య ప్రదేశమందు ఆ ఫలమంతయు పరమ సంతోషముతో తినెను. రాజు భోజనము చేసి శ్రమదీర్చుకొని శయనాగారమందు తానుంచిన మాదీఫలమును భార్యలకు ఈయదలిచి చూచెను. కాని ఫలము కానరాలేదు. రాజు ఆశ్చర్యపడి భయపడి అంతఃపురమందలి ఆడవారినందరినీ ఫలము గురించి వేరువేరుగా అడిగెను. నాకు పుత్రసంతానమునిచ్చు మంత్రిత మాదీఫలము ఈ శయనాగారమునందు ఉంచితిని, కాని అది కనిపించుటలేదు. ఆ ఫలమును ఎవరు తీశారో ఎవరు తిన్నారో వారందరినీ పట్టుకొని కఠినమగు శిక్షలకు పాల్పడచేస్తాను. రాజు మాటలను విని అంతఃపుర పరిచారకులు తమకు ఆ ఫలము గురించి తెలియదు అని చెప్పారు. రాజు విచారించి మూర్ఛాగతుడయ్యాడు. కొంతసేపటికి మూర్ఛ నుండి లేచేసరికి రాజు యొక్క కనిష్ట భార్య తాను ఆ ఫలమును భక్షించి తిని అని చెప్పెను. సులక్షణుడు ఆ మాటలను విని ఒక్క కుమారుడైనా కలుగునని సంతోషించుచు విచారమును విడిచి కనిష్ట భార్యను పుత్రకాంక్షచేత బహు జాగరూకతతో కాపాడుచుండెను. సులక్షణుని భార్యలందరిలో కేవలము కనిష్ట భార్య గర్భవతియై పుత్రుణ్ణి కనునన్న అసూయచే మిగిలిన భార్యలందరూ మనస్సున వైషమ్యమును వహించి గర్భవిచ్ఛిన్నమగు మందును కనిష్ట భార్యకిచ్చారు. కాని అందువలన ఆమెకు గర్భము నశింపలేదు. పిమ్మట వారు వేరొక ఔషధమును కనిష్ట భార్యకిచ్చారు. దానివలన కనిష్ట భార్య జ్ఞానమును వదిలి మనోవిభ్రమ కలిగి చిత్తవికారమును పొందెను. రాజుభార్యలందరునూ బాహ్యమందు కనిష్ట భార్యయందు గౌరవము ప్రేమ చూపుచుండిరి. వారి అంతరంగములందు విచ్ఛిన్న వృత్తి వహించినను ప్రత్యక్షముగా గర్భము పూర్తియగు వరకు ఆమెను రక్షించారు. కాని ఒకనాడు దైవవశముచేత కనిష్ట భార్యకు మతి చలించి అంతఃపురము నుండి బయలుదేరి అకాలమందు మిక్కిలి ఘోరమైన అరణ్యమును చేరెను. 10వ మాసమందు ఆమె అచ్చటనే కుమారుణ్ణి కనెను. ఆ అరణ్యమందుగల పర్వత గుహలలో ఒక గుహయందున్న పెద్ద పులి ఆహారార్థము తిరుగుచూ మనుష్యగంధమును గ్రహించి చెట్టుక్రింద ఒంటరిగానున్న స్త్రీని చూసి తనకది చాలునని ఆహారముగా ఆమెను భక్షించెను. చెట్టుక్రింద రక్తమయమైన ఆ శిశువును చూసి హంస తన పరివారముతో వచ్చి రెక్కలచేత కాపాడుచు బాధ లేకుండా తేనె పండిన పండ్లు మొదలైనవి ఇచ్చి 1 సంవత్సరము పెంచెను. తరువాత ఆ హంస తన జాతి పక్షులతో జతచేర్చి అచ్చట ఉండుమని ఆ శిశువును ఒక సరోవర తీరమున ఉంచెను. ఆ సరోవరమునకు వనమందుండు మునికాంతలు స్నానార్థమరుదెంచి భర్తలతో కూడి స్నానమాడుదురు. అందులో ఒక ముని 2 భార్యలు కలిగి పుత్రహీనుడై ఆ తీరమందు ఆడుకొనుచున్న పిల్లవాణ్ణి చూసి అతన్ని దగ్గరకు తీసి సంతసమున ఇలా ఆలోచించెను. ఈ పిల్లవాడు ఎవరు? ఈ పిల్లవాని తల్లి భర్తను వదిలి ఎందులకు ఈ అడవికి వచ్చెను? ఈ అడవియందు ఈ బాలకుణ్ణి రక్షించుచున్నవారెవరు అని పలు రీతుల విమర్శించి చివరకు ఇలా సిద్ధాంతీకరించుకొనెను. అడవియందు కాని గర్భమందు కాని ఇంటియందు కాని మరి ఎచ్చట కాని ప్రాణిని కాపాడువాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి విడిచి నరుడు సుఖవంతుడు కాజాలడు. దక్షత లేకపోయినా ఈ బాలుడు చక్కగా ఆడుచున్నాడు అని తలచి పిల్లవానిని తీసుకొని సరోవరమందు తానును సతులును స్నానమాడి నిత్యకర్మలను నిర్వహించిన పిమ్మట తన ఆశ్రమమునకు చేరెను. ముని మరియు అతని భార్యలు కలిసి తేనె పండిన పండ్లు పాలు నేతులతో ఆ బాలకుణ్ణి 2 సంవత్సరములు పెంచెను. నిత్యము ఆ ముని భార్యలు ఆ బాలకుని విషయమై మాత్సర్యబుద్ధితో కలహింపసాగారు. బాలకుడు నావాడని నేను పెంచితిని అని పరస్పరము కలహించుచు ఈర్ష్యతో నుండెను. ఒకనాడు ముని యొక్క పెద్ద భార్య
సాయంకాలమున ఆడుకొనుచున్న పిల్లవాణ్ణి ఎత్తుకొనిపోయి జనులు లేని ఘోరారణ్యమందు విడిచి ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఉంచెను. ఇంటివద్ద మునీశ్వరుడు పిల్లవానిని గానక అర్ధరాత్రియందు సాధ్యమగునంతవరకు వెదికి ఎచ్చటనూ కనిపించకపోగా మిక్కిలి విచారమును పొందెను. భర్త దుర్భర దుఃఖమగ్నుడైనను భార్య పిల్లవాని మాట ఏమాత్రమూ చెప్పలేదు. సులక్షణుని భార్యలు కూడా ఈ రీతిగానే సాహసించారు. పిమ్మట ఈ మునిభార్య కూడా అలాగే చేసింది. శిశువునకు ఇది రెండవసారి అరణ్యమున పడుట కష్టపడుట తప్పలేదు. మునిభార్య శిశువును అరణ్యము పాలు మరియు భర్తను దుఃఖముల పాలు చేసినది. 3 ఏండ్ల వయస్సు కల బాలుడు నిర్జనవనమందుండి అర్ధరాత్రియందు దక్షత లేక విచారించి నెమ్మదిగా కొంతకాలమునకు విధివశము చేత రమ్యవాటికా సమానమగు తులసి చెట్టును చేరి అచ్చట సుఖించెను. ఆ బాలునకు తులసి చెట్టు యొక్క దర్శనము స్పర్శనము కలుగుట వలన రాత్రి అడవియందు ఏ విధమైన అపాయము జరుగలేదు. రాత్రి గడిచిపోయింది. ఉదయమున సూర్యోదయము కాగానే ఆ బాలుడు కండ్ల వెంట నీరు కార్చుచు బిగ్గరగా ఏడవసాగెను. ఎండలో ఒంటరిగా ఏకాకియై ఏడ్చుచున్న ఆ బాలకుణ్ణి చూసి అరణ్యమున గల పక్షులు, మృగములు, క్రూర జంతువులు కూడా ఆ బాలునితో పాటు ఏడవసాగెను. జంతుజాలమే బాలకునియందు జాలికొని ఏడ్వగా మానవమాతృలకు విచారము కలుగుట వింతయగునా? అట్టి క్రూరమృగములకైనను బాలునిపై దయ కలిగెను. కాని అతన్ని అరణ్యమందు విడిచిన సతిమతల్లులకు మాత్రం మనస్సు చలింపలేదు, దయ కలుగలేదు. పక్షులు, జంతువులు ఇలా విచారించి పండ్లు, నీరు తెచ్చి ఆకలి దప్పికలు తీర్చి తమ రెక్కల నీడచేత ఎండను వారించి బాలునకు ఉపచారములు చేయుచుండెను. బాలుడు ఆ ఉపచారముల చేత శ్రమలేక సుఖముగా నుండెను. తులసీ సాంగత్యము వలన ఆ బాలునకు శ్రీహరినామ సంకీర్తనమందు బుద్ధి కలిగెను. ఆ బాలుడు అరణ్యమందు కృష్ణ, వాసుదేవ, గోవింద, అచ్యుత, నారసింహ, అనంతాయని భగవంతుని నామములను కీర్తించుచుండెను. జహ్ను మహర్షి వింటివా? తులసీ దర్శన స్పర్శములను చెయ్యువానికి పాపనాశనము కలుగును. అరణ్యమందు కాని ఇంటియందు కాని భయముండనేరదు.